వరల్డ్ ఆర్డర్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు బద్ధ శత్రు దేశాలుగా భావించిన దేశాలు ప్రస్తుతం మిత్ర దేశాలుగా మారిపోతున్నాయి. అదే మిత్ర దేశాలుగా భావిస్తున్న దేశాలు శత్రు దేశాలుగా మారిపోతున్నాయి. ఇక తాజాగా రష్యాలో నిర్వహించిన పబ్లిక్ ఒపీనియన్ను తీసుకుంటే దశాబ్దం క్రితం నాటికి ప్రస్తుత పరిస్థితికి చూసే అసలు పోలికే ఉండడం లేదు. తాజాగా మాస్కోలో లెవాడా సెంటర్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. వరల్డ్ ఆర్డర్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు శత్రు దేశంగా భావించే దేశాలు మిత్రదేశాలయ్యాయి. మిత్రదేశంగా భావించే దేశాలు శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇక తాజాగా రష్యా ఉక్రెయిన్తో యుద్ధానికి దిగి 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పటి వరకు రష్యా తనకు అమెరికా శత్రు దేశంగా భావించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తాజాగా రష్యాలో లెవాడా సెంటర్ అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ పుతిన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. దీంతో 2 దేశాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే రష్యా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ను కానీ బ్రిటన్ను కానీ శత్రుదేశంగా భావించడం లేదు. ఇక ఉక్రెయిన్కి యుద్ధంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అండగా ఉంటున్నాయి. అయితే తాజా యుద్ధంలో జర్మనీ ఉక్రెయిన్కు పూర్తి అండగా నిలుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ని ఇవ్వడానికి అంగీకరించింది. ఓలాఫ్ షోల్జ్ మాజీ జర్మనీ వైస్ ఛాన్సలర్పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన ఇవ్వడానికి నిరాకరించారు. అయితే తాజాగా బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్ట్ వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ఇవ్వడానికి అంగీకరించారు. ఇది రష్యా పౌరులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గురువారం నాడు విడుదల చేసిన లెవాడా సెంటర్ సర్వే ప్రకారం మాస్కోకు వాషింగ్టన్కు మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తోంది. కాగా రష్యా ప్రజలు గతంలో మాదిరిగా అమెరికాను శత్రుదేశంగా భావించడం లేదు. గత ఏడాది అంటే 2024లో 76% ప్రజలు అమెరికాను శత్రుదేశంగా భావించేవారు. అది కాస్త ఈ ఏడాది 40%కి దిగివచ్చింది. గత 13 సంవత్సరాల నుంచి చూస్తే రష్యా శత్రుదేశాల్లో నెంబర్ 1 నుంచి నెంబర్ 4 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం రష్యాకు శత్రుదేశాల విషయానికి వస్తే జర్మనీ 55%, యునైటెడ్ కింగ్డమ్ 49%, ఉక్రెయిన్ 43%గా నిలిచాయి. ప్రస్తుతం రష్యా ప్రజల దృష్టిలో పైన తెలిపిన 3 దేశాలు తమకు శత్రుదేశాలుగా భావిస్తున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రష్యా ప్రజల అభిప్రాయాల్లో మార్పు కనిపించింది. ఇక ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానని ప్రకటించారు. దీంతో ఈ ఏడాది మార్చిలో అమెరికా పట్ల రష్యా ప్రజల్లో సానుకూల వైఖరి కనిపించిందని లెవాడా వివరించింది. రష్యా ప్రభుత్వ మీడియా కూడా ఇటీవల కాలంలో ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తింది. ట్రంప్ ప్రాక్టికల్ లీడర్ అని, రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది. ఇక అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో రష్యా అమెరికాకు దగ్గర కావాల్సి వచ్చింది. అంతకుముందు 2008లో రష్యా జార్జియా మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు జార్జ్ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మాస్కో చర్యను ఖండించింది. జార్జియాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ కూడా పంపించింది. అటు తర్వాత 3 ఏళ్లకు తిరిగి అమెరికా పట్ల సానుకూల వైఖరి ఏర్పడింది. 63% రష్యా పౌరులు అమెరికాను మిత్రదేశంగానే భావిస్తున్నారు. అలాగే 2014లో రష్యా ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతం క్రిమియాను కలుపుకుంది. దీంతో రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించింది అమెరికా. ఇవన్నీ ఒకెత్తైతే లావెడా సెంటర్ నిర్వహించిన సర్వేలో రష్యాకు మిత్రదేశాల విషయానికి వస్తే 80% మంది బెలారస్ వైపు మొగ్గు చూపారు. చైనా వైపు 64%, కజకిస్తాన్ వైపు 36%, ఇండియా వైపు 32%, ఉత్తర కొరియా వైపు 30% మొగ్గు చూపారు. పైన తెలిపిన దేశాలు రష్యాకు మిత్రదేశాలుగా రష్యా ప్రజలు భావిస్తున్నారని సర్వేలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఉత్తర కొరియా విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ర్యాంకు రెట్టింపునకు ఎగబాకింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా నియంత
కిమ్ పెద్ద సంఖ్యలో సైనికులను పంపించాడు. ఉక్రెయిన్ నుంచి కుర్స్క్ రీజియన్కు విడిపించడంలో ఉత్తర కొరియా సైనికులు కీలక పాత్ర పోషించారు. దీంతో రష్యా ప్రజలు ఉత్తర కొరియాను కూడా తమకు మిత్రదేశంగా భావించడం మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇరాన్ను తీసుకుంటే 2024లో 22% మంది మొగ్గు చూపితే ప్రస్తుతం 11% దిగివచ్చింది. కాగా లెవాడా ఈ సర్వేను మే 22 నుంచి 28 వరకు వ్యక్తిగతంగా రష్యాకు చెందిన పెద్దవారి నుంచి అభిప్రాయాలు సేకరించి వివరాలు గత గురువారం నాడు విడుదల చేసింది. ఇక యుద్ధం విషయానికి వస్తే గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం కనుచూపు మేరలో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. రాను రాను ఈ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. ఉక్రెయిన్ గత వారం డ్రోన్లతో రష్యా ఎయిర్ బేస్లతో పాటు రష్యాకు చెందిన 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీంతో రష్యా ప్రతీకారంతో రగిలిపోతోంది. ఉక్రెయిన్పై పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించొచ్చు. ఒకవేళ ఉక్రెయిన్ రష్యాకు ఆయుధాలు సమర్పించి లొంగిపోతే రష్యా తదుపరి టార్గెట్ మాత్రం యూరోపియన్ యూనియన్. ప్రస్తుతం పేరుకే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, వాస్తవానికి అసలు యుద్ధం జరుగుతోంది మాత్రం రష్యాకు యూరోపియన్ యూనియన్కే అని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ లొంగిపోతే వెంటనే పుతిన్ తన సైనికులను తీసుకుని యూరోప్ సరిహద్దుకు చేరుకుంటాడని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ కూడా మొత్తం యూరోప్ భద్రత కోసం అణ్వాయుధాలను మోహరిస్తారని చెప్పాడు. ఇక అమెరికా విషయానికొస్తే ఇప్పటికే యూరోప్కు అణ్వాయుధాలతో నింపిన ఒక యుద్ధ విమానాన్ని పంపింది. ఇక జర్మనీలో బుచెల్ రాష్ట్రంలోని బుందేశ్వర్ ఎయిర్ బేస్కు 20 అణ్వాయుధాలను పంపించింది అమెరికా. దాని కోడ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉంది. ఆయన కోడ్ చెబితే ఇక అణుబాంబుల వర్షం కురిపిస్తారు అమెరికా సైనికులు. ఇక మక్రాన్ చెప్పేదేమంటే ఒకవేళ బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, తుర్కియా రష్యాతో యుద్ధానికి దిగితే వారికి సాయంగా తాము దిగుతామని చెప్పారు. ఇక రష్యా దూకుడుకు పోలాండ్, లిథునియా, డెన్మార్క్, హంగేరీలు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాయి. ఇక యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ వద్ద 280 అణుబాంబులున్నాయి. వాటిని నీటి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, భూమి నుంచి ప్రయోగించవచ్చు. బ్రిటన్ వద్ద 225 అణ్వాయుధాలున్నాయి. ట్రంప్ విషయానికొస్తే ఆయనది చపల చిత్తం కలిగిన మనస్తత్వం, ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు. అందుకే యూరోప్ అమెరికాపై పెద్దగా ఆధారపడడం లేదని మక్రాన్ అన్నారు. ప్రస్తుతం అమెరికా జర్మనీ మిలిటరీ బేస్ వద్ద 20 అణ్వాయుధాలు దాచిపెట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయరాదని తాను కోరుకుంటున్నానని, ఒకవేళ దారి తీస్తే దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు మక్రాన్. ప్రపంచ దేశాలన్నీ ఇదే కోరుకుంటున్నాయి.